టు వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఈరోజు మన రెసిపీ ఏంటంటే అండి బెండకాయ పులుసు అండి. ఒక ముల్లంగి ఉంది, దాన్ని కూడా కట్ చేసాను. కొంచెం నువ్వుల నూనె వేసానండి. మీకు నువ్వుల నూనె లేదంటే మీరు ఏరుశనగకాయ నూనె కూడా వేసుకోవచ్చు. నూనెలో కొంచెం సేపు ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో వడలిచ్చాను. ఇప్పుడు దీంట్లో ఈ నూనెలో ఈ పక్క తీసి ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తాను. మీరు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముందేసి ఉప్పు పసుపు వేస్తారు చూడండి, అప్పుడు కూర జిగురు వచ్చేసి మీకు ఎట్లా అంటే ముక్క జిగురు జిగురు ఉంటుంది, బాగుండదు. ఇట్లా మీరు వేయించారనుకోండి, ముందు వేయించేసి ఆ తర్వాత మీరు ఉల్లిపాయలు అవి ఆగనిచ్చి కొంచెం అవి ఉల్లిపాయలు మగ్గాక టమాటాలు వేసుకుంటామండి. ఒక 3 టమాటాలు కట్ చేసి వేసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఉల్లిపాయలు కొంచెం బాగా మగ్గినాక మీరు కారం వేసుకునేది కదండి, చింతపండు, చిన్న నిమ్మకాయ చింతపండు గుజ్జు వేసుకుని ఎంత పులుసు కావాలో అంతసేపు చూసుకుని ఎగరబెట్టుకుని కొత్తిమీర వేసుకుంటే బెండకాయ పులుసు రెడీ అండి. బెండకాయ ముక్కలు ఇలా ముందు వేయించితే పులుసు జిగురుగా ఉండదు, ప్లస్ ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందండి. మీరు రోజు తినే పులుసు కానీ ఈ పులుసు బాగుంటుంది. ఇది నేను కొంతసేపు మగ్గనిస్తాను. దీనికి సరిపడా ఉప్పు పసుపు వేసేస్తాను. అవతల ఈరోజు కొంచెం పనులు ఎక్కువ ఉన్నాయండి, దీనికి సరిపడా ఉప్పు వేస్తున్నా. అవతల వచ్చేసి కొంచెం పసుపు, ఇది కొంచెం మగ్గనిచ్చి టమాటాలు కట్ చేసి వేసేస్తానండి. టమాటాలు కట్ చేసి వేసినాక టమాటాలు కూడా కొంచెం వడలాలి, అవి ఆ గుజ్జు అంతా వచ్చే తోలును గుజ్జు వేరైనాక అప్పుడు ఒక స్పూన్ కారం వేసి కొంచెం మగ్గినాక చింతపండు పులుసు వేస్తా. బెండకాయ పులుసు మగ్గనిద్దామండి. ఈరోజు ఇడ్లీ పిండి దోశ పిండి అయిపోయిందండి. ఏం చేసాం, ఇప్పుడు బియ్యం 3 ఇప్పుడు బియ్యం ఒక పచ్చి బియ్యం వేసానండి. మాకు ఇక్కడ ఇప్పుడు బియ్యం దొరుకుతాయి. తర్వాత వచ్చి ఒక 2 కప్పులు మినపప్పు అండి, పొట్టు మినపప్పు నానబెట్టాను. ఎందుకంటే కొంచెం రవ్వ ఉందండి ఇంట్లో, పాత రవ్వ పురుగులు పట్టేస్తుంది. సరే అనేసి నిన్న ఎండబెట్టాను, ఇవాళ ఉప్పేసి కడిగి పెట్టుకున్నా. ఈ మినపిండి రుబ్బేసండి, దాంట్లో అంత పిండి తీసుకుని ఈ రవ్వలో కలిపేసి అనుకోండి, ఈ రవ్వ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. చాలా రోజుల నుంచి వాడలేదండి, బాగా ఉప్పేసి కడిగాను. ఇంకా అలాగ వెళ్తే పాడైపోతుంది. దోశలోకి కొంచెం మినపప్పులోకి కొంచెం మెంతులండి, దోశకి కలర్ వస్తుంది, ఫ్లేవర్ వస్తుంది, మంచిదండి షుగర్ పేషెంట్లకి. సరే ఇడ్లీ దోశకి ఒక రోజే రుబ్బేస్తానండి. కాసేపు మధ్యాహ్నం పొద్దున్న ఇందాకే నానబెట్టాను. కొంచెం పక్కింట్లో పేరెంట్ మా మధ్యగారు అబ్బాయికి 4 పెడుతున్నారు, అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయింది వంట. సరే బెండకాయలకి మనకి ఉన్నాయి కదండి, పులుసు పెట్టేద్దాం. ఇంకా కొంతసేపు ఆగి వంట అయిపోయినాక సాయంత్రం చల్లబడ్డాక గ్రైండ్ వేస్తానండి. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంట వీడియో. ఏదో అండి, ఇంట్లో చాలామంది ఆ రోజు పిండి ఆ రోజు కొనుక్కొచ్చుకుంటూ ఉంటారండి. మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుని అది తెల్లగా ఉండటానికి ఏమేమో కలుపుతూ ఉంటారు. మనమే ఇంట్లో అండి వారానికి 2 సార్లు వేసుకోవచ్చండి, ఒకసారి ఎక్కర్లేదు 2 సార్లు వేసుకోవచ్చు. 1 కప్పు మినపప్పు అవి రుబ్బుకుంటే 2-3 రోజులు వస్తుంది. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. అన్నం వండేసాను, ఇంకా ఇదే పులుసు రెడీ చేసేసి కాసిన బట్టల మిషన్లో ఉన్నాయి ఆరేసి. ఏ ఉంటాయి కదండి పనులు, మనం ఖాళీగా కూర్చోం, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం. వీడియో మీకు నచ్చితే బెల్ బటన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.